రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పుస్తకాలు తెచ్చుకున్నాను స్టేడియం వెనకాల ఆయన వచ్చి పిలిస్తే పోయి తెచ్చుకున్నాను. నాకు అమ్మిండు పాసమల్ల ఏ శంకర్ మన బెక్కం శంకర్ అంటే ఆయన పైసలు ఎన్ని ఇచ్చినా ఆయనకి అమౌంట్ ఇంక ఇవ్వలేదు. ఎంత లెక్క ఎంత అయింది? 6,900 అయింది. నువ్వు ఎట్లా తీసుకున్నావు? ఆయన వచ్చి అమ్మింది కదా మన పాత బుక్లను మేము అనుకున్నాం కదా. అది పాత ఎట్లా మాకు తెలియదు కదా, మాకు పాసామని కాబట్టి ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది కాబట్టి పుస్తకాలు ఇచ్చారు కదా, మనం అయిపోయిన పుస్తకాలు అనుకుని మేము తెచ్చుకున్నాం అంతే. మేము అల్లరించి పోయింది దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు. అన్న వచ్చి పిలిస్తే పుస్తకాలు ఉన్నాయంటే అయిపోయిన పాత పుస్తకాలు ఏమనుకొని మేము తెచ్చుకున్నాం అంతే. కదా నీకు కూడా అయిపోయిన బుక్లు ఉంటాయి కదా, మన టైం అయిపోయిన బుక్లు ఉంటాయి కదా, ఇప్పుడు దానికి ఆల్రెడీ అయిపోయినాయి అయితే ఉంటాయని మేము తెచ్చుకున్నాం. అట్లా మేము అలా పని చేసిన వాళ్ళం కాదు, మాకు సంబంధం లేదు. మేము పాస్తామాను బుక్ తెచ్చుకున్నాయంటే పోయినా తెచ్చుకున్నాం. నా పేరు అన్నపూరి మార్కండేయుడు. ప్రధాన రహదారి గుండా ఉన్న ఈ యొక్క పాత ఇనుప సామాన్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన బుక్కులు ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు లేకుంటే ఆ కాంట్రాక్టర్లో తెలియదు కానీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. నేడు ఏబీపీ బంద్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా బుక్కులు ఈరోజు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు సకాలంలో పిల్లలకు చేరవేయాలనేసి నేడు ఏబీపీ బంద్లో ఈరోజు పాల్గొన్నాం. ఇదే రోజు మాకు ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి రావడం దారుణం. అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బుక్కులు లేవు కానీ అదే విద్యార్థులకు సంబంధించిన పంపిణీ చేయాల్సిన బుక్కులు నేడు ఇదో పాత ఇనుప సామాన్లలో కిలో లెక్కన అమ్ముకున్నారు. ఇవి రేపు బజ్జీలకో బోండాలకో అమ్ముకోవాల్సి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.